భవిష్యత్తు నిర్ణయించేస్తున్నాం సార్. ఓకే, విజయాలయ గారు నమస్కారం అండి. అంటే అసలు మొత్తం మీద ఈ జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, అసలు మీ స్టాండ్ ఏంటి? ఇది వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి నియంతృత్వ ధోరణికి ప్రతీక అండి. ఈరోజు సమాఖ్య సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో వాటిని తుంగలో దొక్కడానికి, అలాగే అంటే మీరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కానీ అప్పుడు టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడు దాన్ని సమర్థించారు కదా? ఉండొచ్చు 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 ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా పార్టీల విధి విధానాలు మారుతూ ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. అందుకే మేము ఇప్పుడు ఇంకా మేము దీన్ని సమర్థించడం లేదు ప్రస్తుతానికి, మరి వద్దు అని కూడా అనలేదు. ఇంకా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. అయినా చర్చలో పాల్గొంటున్నాం కాబట్టి పార్టీ తరఫున మరి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నియంతృత్వ ధోరణికి ప్రతీక. ఎందుకు అనంటే ఈరోజు పోయిన ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ లెక్క తప్పింది. వాళ్ళ లెక్క తప్పి ఏం చేయాలా అనే పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ మరి పుట్టి 2025కు ఈరోజు 100 సంవత్సరాలకు ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారంటే రాజ్యాంగాన్ని మారుద్దామని గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళ కళ నెరవేరినందుకు గాను ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలా, చర్చ పెట్టాలా, మళ్ళా దేశంలో అలజడిని ప్రేరేపించాలనే ఏకైక లక్ష్యంతో చేస్తున్న పని. అసలు జమీలీ ఎన్నికల అవసరం ఎందుకు? వై అవసరమే లేదు. ఎందుకు? ఒకవేళ జమీలీ ఎన్నికలు అనుకుందాం, ఎగ్జాంపుల్ 1900 మొదటి ఎన్నికల నుండి 67 వరకు 16 సంవత్సరాలు ఆల్రెడీ జమీలీ ఎన్నికలు నడిచినాయి. అంటే దేశంలో ప్రతిసారి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, దీని ద్వారా కొంచెం ఖర్చు తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. అవునండి, ఇప్పుడు ఒకేసారి చేసిన ఖర్చు అదే వస్తుంది, నువ్వు 10 దఫాలు చేసిన ఖర్చు అదే వస్తుంది. కానీ ఒకేసారి చేయడం వల్ల మన దగ్గర సిబ్బంది ఎక్కడిది? ఈవీఎం మిషన్స్ ఎక్కడి, వివి ప్యాట్లు ఎక్కడి, అంత ఉత్పత్తి కూడా లేదు కదా. అన్నప్పుడు ఏకకాలంలో చేయడం అనేది సరైన పద్ధతి అయితే కానే కాదు. కానీ మా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే అందులో భాగంగా దీంట్లో ఈరోజు చూడండి మీరు ఎంత నియంతృత్వ ధోరణి అని అంటే, పార్లమెంట్ లో క్వశ్చన్ చేసినందుకు మాత్రమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పడ్డదండి. లేకపోతే సైలెంట్ గా పెట్టేసేసి అయిపోతుండే. స్పీకర్ గారికి అక్కడ ఓటింగ్ అయ్యింది కాబట్టి ఈరోజు జేపీసీ పడ్డది, లేకపోతే పడకుండే. అంటే నియంతృత్వ ధోరణి అంటారు దీన్ని. అట్లనే ఈరోజు మరి దీని మీద చాలా మంది ప్రజలు జమిలీ ఎన్నికలు రావాలి అని కోరుకుంటున్నారు కదా. ప్రజలు కోరుకోలేదండి, ఇది అబద్ధం. ప్రజలు కోరుకోలేదు, ఇది భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నది. ఒకవేళ ప్రజలే కోరుకున్న వాళ్ళందరూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నికల ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయండి రికగ్నైజ్డ్. అలాగే 58 మరి స్టేట్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీస్ ఉన్నాయి. అలాగే 2763 తక్కిన అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయండి. మరి వాళ్ళ అభిప్రాయం సేకరణ చేయరా? మరి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం. ఎందుకంటే దేశ భవిష్యత్తును మరి నిర్మాణంలో పెట్టేటటువంటి ఈ అత్యంత కీలకమైనటువంటి విషయం మీద మరి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ఎన్నికలు పెట్టండి, ప్రజలు ప్రతి ఒక్కరిని ఓటేయమని చెప్పండి. దీని మీద మీరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయండి. ప్రభుత్వం జమీలీ ఎన్నికలు అవసరం ఎందుకు అని మీరు ప్రచారం చేయండి, ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ తీసుకోండి, అప్పుడు అర్థమవుతుంది కదా. కానీ ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. గతంలో జమీలీ ఎన్నికలే జరిగాయి. 1952 నుండి 67 వరకు 16 సంవత్సరాలు కంటిన్యూగా జరిగాయి. ఆ సందర్భంలో ప్రాంతీయ పార్టీలు పడిరాని పార్టీయ ప్రాంతీయులను గొంతు నొక్కిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ ఇది మనం చూసినాము. కానీ దీంట్లో ఇంకొక విషయం అండి, అంటే ఒక సభ యొక్క టర్మ్ ఏదైతే ఉంటుందో 5 yearsది అది పెంచడానికి వీలైతుంది, కానీ మరి తుంచడానికి వీలు కాదు. తుంచాలి అని అంటే ఏం చేయాలి? ఆ సభ ముఖ్యమంత్రి వర్యులు గాని అదే కేబినెట్ గాని తీర్మానం చేసిన తర్వాత మాత్రమే సభ కాలాన్ని తగ్గించడం వీలైతుంది. కానీ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, గత 2018లో మేమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మేము సభను తగ్గించాం తీర్మానం చేసి. మేము ముందు ఎలక్షన్కు పోయినాం.
అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకుందాం, జమీన్ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఆర్డరే వచ్చింది 2028కి అందరు పాస్ అయింది అనుకుందాం. మరి ఈ రోజు 2.5 సంవత్సరాలే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తగ్గించి నేనుండా ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇది వచ్చే పంచాయతీ ఏంది అని అంటే ఈ పంచాయతీలన్నీ ఉంటాయి కాబట్టి సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ తగిలేటటువంటి ఈ కోణంలో ఉన్నటువంటి ఈ ఉద్దేశం సరైనది కాదు. అలాగే ఈరోజు 2011, 2021 మనకు సెన్సెస్ ఇంకా తీయలేదండి. సెన్సెస్ తీయకపోతే అలాగే ఇంకా డీలిమిటేషన్ ఉన్నది. ఒకటి కాదు కదా, ఇన్ని విషయాలు పెట్టేసి జనవీల ఎన్నికల విషయం మీరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి ఈ రోజు దేశంలో ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని ఈ రోజు పనిచేయలేనటువంటి ప్రజలను పీడిస్తున్నటువంటి వాళ్లను ప్రజలు ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు అధికారం లేదుగా ఎమ్మెల్యేను, ఎంపీని